అది అమావాస్య రోజు. సురేష్ అనే ఒక వ్యక్తి తన స్నేహితుడైన అర్జున్తో కలిసి అడవిలో ఉన్న గృహ లోపలికి ఏముందో తెలుసుకుందామని వెళ్ళాడు. అక్కడంతా చీకటిగా ఉంది. ఇంతలో అర్జున్, అరే మామా, వెళ్ళిపోదాం పదరా, నాకు చాలా భయంగా ఉంది అని అంటాడు. అప్పుడు సురేష్, భయం ఎందుకురా, నేనున్నా కదా, భయపడకు అని అంటాడు. ఇంతలో ఆ గృహ మొత్తం ప్రకాశవంతంగా వెలిగిపోతుంది. దాన్ని చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయి భయంతో, ఉన్నట్లుండి ఇంతవరకు ఎక్కడి నుంచి వచ్చింది అనుకొని భయంతో గజగజ వణికిపోతారు. కొంత సమయానికి ఆ వెలుగంతా పోయి మళ్ళీ చీకటిగా మారిపోతుంది. అప్పుడు అర్జున్, రే సురేష్, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఇక్కడే ఉండు, నాకు చాలా భయంగా ఉంది అంటూ వెళ్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంలో, ఎక్కడికరా నువ్వు వెళ్ళేది? ఈ గృహలోకి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళడానికి లేదు అని ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమెను చూసి వాళ్ళు అమ్మో దయ్యం, అమ్మో దయ్యం అంటూ పరుగు పెడతారు. అప్పుడు ఆమె పెద్దగా నవ్వుతూ, నేను దయ్యాన్ని కాదు, నేనొక మంత్రగత్తెను. ఎంత ధైర్యం ఉంటే నా గృహలోకి వస్తారు? ఇక మీ ప్రాణాలు మీకు దక్కవు అంటూ ఒక దయ్యాన్ని ప్రత్యక్షం చేసి వాళ్ళ వెంబడి పడేలా చేస్తుంది. అప్పుడు ఆ దయ్యం వాళ్ళని వెంబడిస్తూ, ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు? ఇక మీ ప్రాణాలు ఇచ్చే సమయం అంటూ అర్జున్ని గట్టిగా పట్టుకుంది. అర్జున్, సురేష్, నన్ను కాపాడురా, నన్ను కాపాడు, వదులు వదులు అంటూ కేకలు వేస్తాడు. అప్పుడు సురేష్ ఆ దయ్యం నుండి తన మిత్రుణ్ణి విడిపించాలని అనుకుంటాడు. కానీ అది సాధ్యం కాదు. ఇక ఆ దయ్యం పెద్దగా నవ్వుకుంటూ, ఇక నీ ప్రాణాలు పోయాయి అంటూ అర్జున్ తలను నరికేస్తుంది. దాన్ని చూసిన సురేష్ పెద్దగా అరుస్తూ, అలా అరిచి తన నిద్రలోంచి మేల్కొని తనలో తాను, ఇదంతా కలనా, నిజంగా జరిగిందనుకొని నేను చాలా భయపడ్డాను అనుకొని బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన అతను ఇంటి గుమ్మానికి అర్జున్ తల వేలాడుతూ ఉంటుంది. దాన్ని చూసిన సురేష్, అర్జున్, ఏమైంది, ఏమైంది అంటూ కంగారుగా అరుస్తూ ఉంటాడు. అప్పుడు వెనక నుండి ఒక్కసారిగా దయ్యం వచ్చి, ఇప్పటిదాకా నువ్వు కన్నది కల అనుకుంటున్నావా? లేదు, ఇదంతా నిజంగానే జరిగింది. అతని తలని నరకడం చూసి స్పృహ తప్పి పడిపోయావు. నిన్నలా చంపడం ఇష్టం లేకే మీ ఇంటికి తీసుకుని వచ్చాను. ఎలా ఉంది నా పన్నాగం? అంటుంది. వద్దు, ఏం చెయ్యొద్దు, నన్నేం చెయ్యొద్దు అంటూ కేకలు వేస్తాడు. దయ్యం మాత్రం అతని మాటలు వినకుండా, పాపం, స్వర్గలోకాలకు వెళ్ళి మిత్రమా అంటూ అతని తలని కూడా నరికి అర్జున్ తలని సురేష్ తలని పట్టుకొని అక్కడి నుండి మాయమైపోతుంది. ఆ తరువాత ఆ 2 తలలు తీసుకొని గృహలో ఉన్న మంత్రగత్తెకు ఇచ్చి, నేను మీరు చెప్పిన పని పూర్తి చేశాను, ఇక నాకు సెలవు ఇప్పించండి అంటూ దెయ్యం మాయమైపోతుంది. ఆ తర్వాత ఆ మంత్రగత్తె ఆ 2 తలలను అమాంతం మింగేసింది. ఈ రోజుతో మనిషి తలలు తినే దీక్ష పూర్తయింది. ఇక నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు. నేను శాశ్వతంగా మరణం లేకుండా ఉండిపోతాను అని అంటుంది. అలా ఆ మంత్రగత్తె ఎంతో మంది ప్రాణాలు తీసి ఆమె అందమైన యువతిగా మారుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో 2వ భాగంలో చూద్దాం.